రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయి. ఇక్కడ ఉన్నదేమో రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. సో ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు మీరు? పోరాటం ఎక్కడ వరకు పోతుంది ఇది అసలు? ఈయన పార్టీ అధ్యక్షుడు ఎవరండి సెంట్రల్లో? రేవంత్ రెడ్డి గారు ఖర్గే ఉన్నాడు, మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు కదా. మల్లికార్జున్ ఖర్గే గారిని నిలదీస్తాం. నీకు భావి ప్రధాని కాబోతున్నటువంటి రాహుల్ గాంధీ ఏ మోటో పట్టుకొని ఈ చేతిలో ఏం పట్టుకొని తిరుగుతున్నాడు? సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్న రాహుల్ గాంధీని రేపు నిలదీస్తాం ఢిల్లీ సాక్షిగా. సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్న రాహుల్ గాంధీ, వాట్ అబౌట్ ఆర్టికల్ 341? ఓకే, ఆర్టికల్ 341 ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడింగ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి అడుగుతాం కదా మేము. రేవంత్ రెడ్డి గారు చేస్తారు. నా బాధ కూడా అదే. ఇక్కడ విషయం ఏంటంటే మా మాదిగల మధ్యలో సిచ్చు పెట్టి నేను రెండు రకాలు చెప్పిన మిత్రమా. చిచ్చు పెట్టింది ఎవరు? మందకృష్ణ మాదిగతో చిచ్చు పెట్టిస్తుంది బీజేపీ గవర్నమెంట్. మాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, మాలోళ్ళందరూ కూడా మనువాదులు. 70 ఏళ్ళ నుంచి వాళ్ళు దోచుకొని తింటున్నారు, మాకు అసలు ఇది లేకుండా చేస్తున్నారు అని చెప్పి మందకృష్ణ అంటున్నాడు. బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాలలు మనువాదులు అన్నాడు, అవునా? మాలలు దోచుకొని తిన్నారు అన్నాడు. నువ్వు లెక్కలు తీస్తే మాదిగలకి ఏం తక్కువ లేదు. వాళ్ళల్లో కూడా ఏఎస్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పారిశ్రామిక రంగంలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి లిడ్ క్యాప్ పేరు మీద వేలాది ఎకరాల భూమిని ఇచ్చింది. వీళ్ళకి సపరేట్ కోట పెట్టింది. ఎందుకంటే లెదర్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ పెట్టుకోరు కదా, వీళ్ళు చర్మకారులు కదా. మరి ఇప్పుడు మాలలతో పోల్చుకుంటే వీళ్ళకి ఎక్కువనే ఇచ్చినట్టుగా ఎటువైనా భూములు తీస్తున్నామండి. అవన్నీ మెల్లిమెల్లిగా. ఇప్పుడు ఒకసారి మా బాధ అంతా ఏంటంటే నేను రెండు చెప్పిన, కృష్ణన్న నేను నీ తమ్ముడిగా ఈ సమస్యకు 2 రకాల పరిష్కారం ఉంది. ఒకటి, నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఇష్టపడ్డ వ్యక్తి, ఆయన యొక్క పార్టీ నిలబడడం కోసం మీరు సహకరించారు కాబట్టి పార్లమెంట్లో బిల్లు చేసుకోండి. సాధ్యం కాలేదు, పార్లమెంట్లో నువ్వు బిల్లు చేయలేవు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ మాదిగలు, బీహార్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు నీకు అపోజ్ అవుతారు. వాళ్ళే సగం దేశం కాబట్టి ఖతం చూసైపోతుంది. ఇక్కడికి రండి, మాలోళ్ళం మాదిగోళ్ళం కూర్చొని రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని. ఇప్పుడు తమిళనాడులో ఏం జరిగిందండి? ఉన్న రిజర్వేషన్ని పెంచారు. ఎందుకంటే ఎప్పుడో మా తాతల టైంలో ఇచ్చిన రిజర్వేషన్. మా తాతలకు మా తండ్రులు పుట్టిరు, మా తండ్రులకు మేము పుట్టినాం, మాకు మా పిల్లలు పుట్టినారు. మా జనాభా పెరిగిందా లేదా? ఇలా 22% జనాభా ఉంది మాది. నేను ఏమంటున్నా, మీకంటే ఎక్కువ మేము ఉన్నామంటారు కదా మాదిగ సామాజిక వర్గం. తీసుకోండి, నేను అద్దంటలే. నేను మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంటే వాళ్ళని తక్కువ రిజర్వేషన్ ఇవ్వమనేంత మూర్ఖుని కాదు. నేను ఒక అంబేద్కర్ రైట్ని. నేను 17 సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంలో పనిచేసిన వ్యక్తిని. మాదిగలతో పాటు ఉపకులాలకి కూడా చెందాలా. నేనేమంటా, అసలు ఉపకులాల గురించి ఎవరు మాట్లాడట్లేదు కదా, మీరు మాట్లాడట్లేదు. మందకృష్ణ మాదిగలతో పాటు ఉపకులాలకు కూడా నాయకత్వం వహించింది మేమే. వీళ్ళు మాట్లాడతారు, మాలోళ్ళే ముందుగా చదువుకున్నారు, మాలోళ్ళే ముందుగా అన్ని రకాల లబ్ధి పొందారు. ఈ మాలోళ్ళే పోరాటాలు చేసిరండి, ఈ మాలోళ్ళే త్యాగాలు చేసిరండి అందరి కోసం. మేము చదువుకున్నాం. మందకృష్ణ మాదిగా పోరాటం చేయలేదంటారు. 30 ఏళ్ళ నుంచి అదే నల్లకండ వేసుకొని తిరుగుతున్నా నేను అని చెప్తున్నాడు. మందకృష్ణ మాదిగన్నా ఏ పార్టీ మారలేదు, ఏ పార్టీలోకి పోలేదు. 30 ఏళ్ళ నుంచి నా మెల్లో నల్లకండవే ఉంది, పోరాటమే చేస్తున్నా తప్ప నేను రాజకీయ స్వార్థం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? నువ్వు ఈ రోజు చెప్పిన దొంగ లెక్కల ప్రకారం నువ్వు 10% అనుకో. మీరు దొంగ లెక్కలు అంటారు కదా, మీకు దానికి సంబంధించిన ఎవిడెన్స్ లెక్కలు ఏమైనా ఉంటే చూపించచ్చు కదా. దట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ లెక్కలు తీయాలి, నేను కాదు. అది నా పని కాదు. నేను ఓటేస్తే గెలిచిన నా పని మనిషి గవర్నమెంట్. అర్థమైందా? నేను బాస్ని, ఐఎమ్ సుపీరియర్, ఐఎమ్ నాట్ అ వర్కర్. ఆయన నా వర్కర్. గవర్నమెంట్ చేయాల్సిన పని నన్ను చేయమంటారు మీరు. నేను చేస్తే ఒప్పుకుంటారా వాళ్ళు? నేను మాలని అంటారు, వాళ్ళ తప్పంటారు. నేను ఏమంటున్నానంటే, నువ్వు 15% ఎస్సీలలో 10% ఎస్సీలకే నువ్వు నాయకుడు అనుకుందాం కాసేపటికి. నువ్వు పోయి వెంకయ్యనాయుడు కాలు మొక్కాల్సిన అవసరం ఉంది, బండారి దత్తాత్రేయ దగ్గరకు పోయి బతిలాడాల్సిన అవసరం ఉంది. నువ్వు మా జాతి బిడ్డవు కదా. మందకృష్ణ మాదికకు వచ్చే లాభం ఏంది? ఇందులో కాళ్ళు పట్టుకున్నాడు లేకపోతే బతలాడింది అనుకుందాం. ఆయనకు వచ్చే రాజ్యసభ ఇస్తారా, లేకపోతే సెంట్రల్ మినిస్టర్ ఇస్తారా, ఇంకేమైనా చేస్తారా? నువ్వు ఒక కాజ్ మీద కొట్లాడినప్పుడు దానికి ఒక ముగింపు ఉండాలి. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా కొనసాగిన పోరాటం ఇది ఒకటే కావచ్చు. హీ నోస్ వెరీ వెల్ ఇట్స్ అగైన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది రాజ్యాంగ విరుద్ధం అని తెలుసు. నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. చూడు, ఒక మాట చెప్తున్నా మిత్రమా, మందకృష్ణ మాదిగనకు రిజర్వేషన్ కావడం ఇష్టం లేదు, వర్గీకరణ కావడం అసలు ఇష్టం లేదు. చెప్తా, ఒక్కొక్కటే లేదంటారు. లేదు ఎగ్జాంపుల్ ఇస్తాను. చంద్రచూడ్ గారు ఆగస్టు 1వ తారీఖు నాడు సూచనలు సలహాలు ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు అని. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. మానవతావాది నరేంద్ర మోడీ గారు మా మాదిగల యొక్క అభిమతాన్ని గౌరవించి మా కోసం సుప్రీంకోర్టులో చేయించిన రాజ్యాంగానికి అక్రమంగా అయినా సరే అని అన్నావు. ఏ మాలోడు రోడ్డు మీకు రాలే.
నువ్వు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పినావు. ఏ మాలోడు రోడ్డు మీదకి రాలే. నువ్వు మాలలు మనువాదులు అన్నావు, ఎవడు రోడ్డు మీదకి రాలే. 70 సంవత్సరాల నుంచి మాలలు దోసుకొని తిన్నారన్నావు, అయినా ఎవరు రోడ్డు మీదకి రాలే. నువ్వు సంబరాలు చేసుకున్నావు, అయినా ఎవరు రోడ్డు మీదకి రాలే. నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాలలు మౌనం వీడాలి, మాలలు మౌనం వీడాలి, అంబేద్కర్కు కూడా కులపిచ్చున్నది, అందుకే అంబేద్కర్ మహర్ల సమ్మేళనం పెట్టినన్నావు. అప్పుడు రెంజర్ రాజేష్ లాంటి రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది? ఒకవైపు కాలికి బల్పం కట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 340, 341, 342 మాట్లాడే స్వేచ్ఛనిచ్చిండు ఆర్టికల్ 19 ప్రకారం, మత స్వేచ్ఛనిచ్చిండు ఆర్టికల్ 24, 25, 26 ప్రకారం. ఇవన్నీ చెప్తూ అంబేద్కర్ గారిని జనరలైజ్ చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సుదీర్ఘమైన చరిత్రని భారత సమాజానికి పరిచయం చేసే పనిలో మేముంటే, నీ స్వార్థం కోసం అంబేద్కర్ అనే ఒక మహానుభావుని తీసుకొని వచ్చి ఒక కుల చట్టంలో బంధిస్తే అప్పుడు మేము మాట్లాడకుండా ఎట్లుంటాం? అంబేద్కరిజం నుంచి ఈ మాలయిజంకి ఎందుకు రావాల్సి వచ్చింది రేంజల్ రాజేష్? బికాస్ ఆఫ్ మాలల వైపు సరైన నాయకత్వం లేదు. మాలల నుంచి ఈ మాట సరైన నాయకత్వం లేదంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామికి లేదా, వాళ్ళ అన్నకి లేదా, వాళ్ళ కొడుకు ఎంపీకి లేదా, వీళ్ళందరికీ ఏం లేకపోతేనే గెలిచిర్రా, పదవులు ఇచ్చిర్రా, టికెట్లు ఇచ్చిర్రా? మేమందరం కలిస్తేనే మాలలలో ఉన్నటువంటి పొలిటీషియన్స్, ఉద్యమకారులు, ఉద్యోగస్తులు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు అందరూ కలిస్తేనే 7 లక్షల జనాభా వచ్చింది. మాలసింహ గర్జనలు 40 నిమిషాల కంటే ఎక్కువ నిలబడలే 30 సంవత్సరాలు. ఎప్పుడు సుదీర్ఘంగా 7 గంటలు నిలబెట్టగలిగిన కారణం ఐకమత్యం. నేను వాళ్ళకి చెప్పిన, ఇది మాలల సింహ గర్జన లొటపీసని పెట్టకరి, భారత రాజ్యాంగ రక్షణ సమితి అని పెట్టమని చెప్పిన. మనం రాజ్యాంగం కోసం నిలబడ్డ వ్యక్తులం. మాదిగల హక్కులని కాల రాస్తా అంటే అది అంబేద్కరిజం ఒప్పుకోదు, అంబేద్కరే ఒప్పుకోడు. ఎస్, మాలల కంటే మాదిగలు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఉండాల్సిందే. నేనే చెప్తున్నాగా, నేను చెప్పినాగా. పార్లమెంట్లో బిల్లు పెట్టి శాశ్వతంగా ఒకవేళ ఎస్సీ వర్గీకరణ చేస్తే మీరు దాన్ని స్వాగతిస్తారు? స్వాగతించడం కాదండి, ఆ ఉద్యమానికి నేను మద్దతు ఉంటా అంటున్నా. మందకృష్ణతో నేనే ఉంటా. పార్లమెంట్లో బిల్లు పెట్టి శాశ్వతమైన వర్గీకరణ జరిపిస్తే నేనే మందకృష్ణతో పాటు అడుగులు అడిగేసుకుంటూ పోతా. అది జరగదని రేంజర్ రాజేష్ కూడా తెలుసు. జరగకపోవడానికి గల కారణాలు కూడా చెప్పాలి గాను. మాదిగలు అడ్డుపడుతున్నారని చెప్పాలి కదా. మాలలో ఎందుకు మాదిగలకు శత్రువులు చేస్తాను? బీహార్ మాదిగలు అడ్డుపడుతున్నారు, ఉత్తరప్రదేశ్ మాదిగలు అడ్డుపడుతున్నారు, మధ్యప్రదేశ్ మాదిగలు అడ్డుపడుతున్నారు. నువ్వు చెప్పుంటే ఇక్కడ ఉన్నటువంటి మాదిగ సమాజానికి, ఓహో ఇక్కడ ఉన్న తెలంగాణ ఆంధ్ర మాలలు కాదట, మా మాదిగోళ్ళు అడ్డుపడుతున్నారట, ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేది. పాపం ఏమి తెలియని అమ్మాయికులు ఏమనుకుంటారు, మమ్మ 30 సంవత్సరాల నుంచి మాలల్లో దోసుకొని తిన్నారు, ఇప్పుడే మా మందకృష్ణ ద్వారా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేయబోతుండే, రెంజర్ రాజేష్ లాంటి కూడా అడ్డుపడుతున్నాడు, ఇది మొన్నటిదాకా మా అన్న అనుకున్నాం, మా తమ్ముడు అనుకున్నాం అని చెప్పి మా మీద ద్వేషం నింపుతా ఉన్నాడు. ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం ఎవరి జనాభా ఎంత ఉందో, ఎవరిది ఎంత ఉందో అంతవరకు రిజర్వేషన్లు కల్పిస్తే అయిపోతుంది కదా. ఈ పంచాయతీలు ఉండవు కదా. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పిన 1971లో జరిగినటువంటి లెక్కలలో వాళ్ళు 12 లక్షలు, మేము 10 లక్షలు. ఇమీడియట్లీ 2011 వచ్చేసరికి వాళ్ళు 34 లక్షలు అయినరు, మేము 17 లక్షలు అయినాం. ఒక జర్నలిస్ట్గా, ఒక మానవతావాదిగా మీరన్నా న్యాయం చెప్పండి. అట్లా జరుగుతుంది ఎక్కడన్నా? మీరు 34 లక్షలు ఎట్లయితారు, మేము 10 నుంచి 17 లక్షలు ఎట్లయితాం చెప్పండి? ఇది తప్పుడు లెక్కలు కాదా? ఇది అబద్ధం కాదా? నువ్వు బతుకు, నీతో పాటు మాలలను కూడా బతుకుని. నేనేమంటున్నా, మాల మాదిగలలో రాజ్యాన్ని అనుభవించిన వాళ్ళని, మల్టీ టైమ్స్ రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళని మనం ఇద్దరం కూర్చొని వెనుక పెడతామంటున్న వాళ్ళని. వాళ్ళు ఆల్రెడీ లబ్ధిదారులు. 30% ఉన్నారంట కదా మాలలు తెలంగాణ వ్యాప్తంగా. 30 లక్షలు, 30% ఉన్నారు. 30% కాదు, 30 లక్షలు. 30 లక్షలు, అదే 30%, మేము 70% ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. అదే నేనేమంటున్నా, ఇప్పుడు ఒక పర్టికులర్ సైంటిఫిక్ రీజన్ లేకుండా, సైంటిఫిక్ అనాలిసిస్ లేకుండా నువ్వు చెప్పింది మీరు ఎట్లా చెప్తారంటున్నా? నేను తక్కువ ఉన్నామని మీరు ఎట్లా చెప్తారు? మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? అందుకే నేను ఇప్పుడు గవర్నమెంట్ చేసిన లెక్కలే నీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా కదా. 1971లో జరిగిన సెన్సెస్లో మాదిగలు 12 లక్షలు, మాలలు 10 లక్షలు. మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈస్ నేను రెంజాల రాజేష్ రాసింది కాదు, గవర్నమెంట్ చేసిన లెక్కలు చెప్తున్నా. 1971లో మాదిగల జనాభా 12 లక్షలు, మాల జనాభా 10 లక్షలు. అది 2011లో మళ్ళీ తిరిగి లెక్కిస్తే 34 లక్షలు మాదిగలైనరు, 17 లక్షలు మాలలైనరు. వీళ్ళు కోళ్ళ ఫారంలో కోళ్ళు పెట్టి పిల్లలు కన్నారా? ఎట్లా జనాభా పెరిగింది? 34 లక్షలు, రెండింతలు కాకుండా మూడింతలు ఎట్లయింది? మాలలు ఎట్లా 10 నుంచి 17 లక్షలు పెరుగుతారు? ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. మీరు మాదిగలకు అన్యాయం చేసినా ఒప్పుకోను, అట్లానే మాలలకు అన్యాయం చేసినా ఒప్పుకోను. ఇప్పుడు మీ సామాజిక వర్గంలో ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కావచ్చు, మందుల సామయ్యలు, అట్లాంటి కొంతమంది కీలక నాయకులు ఉన్నారు. వాళ్ళకు ఒకవేళ వివేకే అనుకుందాం, మంత్రి పదవి ఇచ్చారు అనుకుందాం, వివేక్ మీతో నడిచి రావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి భవిష్యత్తులో? ఏమండి, వివేక్ వెంకటస్వామి ఇప్పుడు క్యాబినెట్లో ఒక మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కనుసన్నల్లో లేకపోతే గవర్నమెంట్ కొన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మీతో వస్తాడని మీరు ఎట్లా అనుకుంటారు? నేను చదువుకున్నా, రాజ్యాంగం చదివిన వ్యక్తిగా అడుగుతున్నా.
వివేక్ వెంకటస్వామి గారు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిండ్రా, జనరల్ నుంచి గెలిచిండ్రా? రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అంటే ఎవరి వల్ల? అంబేద్కర్. అదంతా మా హక్కే కదా, మేమందరం మానుకొని ఆయనకు ఒక్కడికి అవకాశం ఇచ్చినాం కదా. ఎవరి కోసం పనిచేస్తాం? ఎవరి కోసం పనిచేస్తాం? దళితుల కాన్స్టిట్యున్సీ కాబట్టి దళితుల కోసమే పనిచేయాలా, దెన్ ఆఫ్టర్ మిగతా వాళ్ళ కోసం పనిచేయాలా? నీకు మినిస్టర్ ఏ పేరు మీద ఇస్తున్నారు? ఏ పేరు? రిజర్వేషన్. అయిపోయి అని చెప్తున్నా. ఇదే రేవంత్ రెడ్డి గారు రెడ్డిల మీటింగ్ సీఎంగా ఉండిపోతే తప్ప లేదా? ఇప్పుడు మీ అందరినీ ముందు పెట్టి సింహగర్జనలు, మాలల సభ ఇవన్నీ పెట్టిస్తున్నాడు కదా, తర్వాత మిమ్మల్ని పట్టించుకుంటాడా అంటున్నా మీ సామాజిక వర్గాన్ని. నేను ఏమంటున్నా, ఇప్పుడు పట్టించుకోకపోతే మీరు ఊకుంటారా? మేము ఎందుకు ఊకున్నామండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు మళ్ళా ఎన్నికలు 4 ఏళ్ల తర్వాత ఉన్నాయి, మీరేం చేస్తారు ఇప్పుడు? నేను క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ నాయకులు, లీడర్లు వీళ్ళందరూ బాగానే ఉన్నారు, పైన ఉన్న వాళ్ళు. మధ్యలో ఈ కార్యకర్తలు కావచ్చు, మీలాంటి మాట్లాడే స్పీకర్లు కావచ్చు, వీళ్ళే కదా తన్నుకునేది అంటున్నా నేను. ఎవరు తన్నుకోవాల్సిన అవసరం లేదు, మాదిగలు కూడా తన్నుకోవాల్సిన అవసరం లేదు. నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన, వివేక్ వెంకటస్వామి గారికే కాదు, మందుల స్వామిలకు కాదు, సారీ మన వేముల మినిస్టర్ ఇవ్వాలా. మేము 15% అండి, మేము ఈ దేశంలో 15% అండి. మీరు రెడ్డిలు మాతో పోల్చుకుంటే ఎంతమంది ఉన్నారండి? వాళ్ళకి అన్ని మినిస్టర్ ఎట్లా ఇస్తావు నువ్వు? నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, మీ జనాభా దామాష ఎంత, మీ శాతం ఎంత? మీరు 15% వాళ్ళకి ఏమి ఇచ్చిర్రు? ఎందుకు ఇవ్వద్దు? మాలోళ్ళకి ఇద్దరికి ఎందుకు ఇవ్వద్దు? మాదిగోళ్ళకి ఇద్దరికి ఎందుకు ఇవ్వద్దు? నేను గట్టిగా మాట్లాడుతున్నా. నీకు ఎవరు వేసారు మాదిగోళ్ళ ఓట్లు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కారు గుర్తు కోట ఏమన్నారు ఎంపీ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో బీఎస్పీ కోట ఏమన్నారు, మంగపల్లి శ్రీనివాసు మందకృష్ణ మాదిగన బీజేపీకి ఏమని చెప్పిండు. నీకు కాంగ్రెస్కు నిలబడ్డదే మాలోళ్ళు కదా. ఇవాళ నువ్వు మాలోళ్ళనికి ఇట్లా మర్చిపోతే నెక్స్ట్ ఎలక్షన్లో చూపిస్తాం నీ సంగతి. నువ్వు అధికారంలో ఉంటేనే కదా ఇంత చలాయిస్తున్నావు. అధికారం నుంచి నువ్వు జీరో అయితే నా దగ్గర లేదు ఆ శక్తి. 30 సంవత్సరాల్లో మేము మాలోళ్ళని ఏకం చేసే పని ఎప్పుడు చేయలే. మేము జనరల్ ఉద్యమాలలో ఉన్నాం, కానీ మా జాతిని తొక్కేసి మేము ఓట్లేస్తే గెలిచిన వ్యక్తివి నువ్వు మమ్మల్ని దొక్కితే నిన్ను దొక్కడం మాకు సాధ్యం కాదా? నువ్వు కేసీఆర్ మీద మాట్లాడి ఉద్యమం చేసి పంతాలు పడితే తప్పలేదు, కానీ మేము మీద పడితే తప్ప. ఇప్పుడు మీరు అన్న మాటలే మీరు రెడ్డి ఎంతమంది ఉన్నారు, మీ సామాజిక వర్గం ఎంత, మీ కథ ఎంత అని చెప్పి మాట్లాడారు కదా. ఇప్పుడు మీ నాయకుడు, లేకపోతే మీ సామాజిక వర్గ నాయకుడు, మీ సంఘం నాయకుడు వివేక్ ఇట్లాంటి మాటలు అని రేవంత్ రెడ్డి మీద మాట్లాడే అవకాశాలు ఉన్నాయి ఏమన్నా భవిష్యత్తులో? మా సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇట్లా గట్టిగా పట్టుకొని అడిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఆయన మాట్లాడితే మా జాతి గుండెల్లో ఉంటాడు. అవసరమైతే రాజీనామా చేస్తే ఏ ఏరియా నుంచి గెలుస్తాడు? మళ్ళీ రాజీనామా చేసేది ఎవరి కోసం? నువ్వు జనరల్ కోతలో కదా భయపడాలి. రాజీనామా చేస్తే మీకోసమే చేయాలి. అవును, మా కోసమే చేస్తావు, మాతోనే గెలుస్తావు కదా. మళ్ళీ ఓట్లు వేసేది మేమే కదా. ఇప్పుడు ఆయన కూడా మాదిగలకు అన్యాయం జరగాలని అంటలేడండి. వాళ్ళు మనకంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండని అంటుండు. అట్లా వాళ్ళకి మనం దోసుకొని తిందామన్నాడు. ఇప్పుడు ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంది కదా మాల మాదిగ మధ్య. సింహగర్జన అయిపోయినాక 2 రోజులకే సతీష్ మాదిగ గారు పోయి అన్న మాకు లెదర్ ఇండస్ట్రీ కావాలని చెప్పేసి ఆ ఏరియాలో ఉన్న వ్యక్తుల కోసం అడిగిండు. ఆయన ఒక యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఆయన పని చేయాలా లేదా? ఆయన మాదిగ ఓట్లయితే కూడా గెలిచిండు కదా, చెప్పిండు ఖచ్చితంగా మనం లెదర్ ఫ్యాక్టరీ పెట్టిద్దాం. ఇప్పుడు ఉద్యమమే, రాజకీయమే. సింహగర్జన జరిగిన 3వ రోజుకే సతీష్ మాదిగ గారు పోయినరు. అన్న ఇప్పుడు ఆ పంచాయతీ మన లెక్క మనదే. నేను వివేక్ వెంకటస్వామి గారికి ఆ వివక్ష లేదు.